ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం మాతృకా వర్ణ రూపిణ్యై నమః. యా అనే బీజాక్షరానికి అధిదేవత దీపిని. యా అనే బీజాక్షరానికి మంత్రశాస్త్రంలో శ్లోకంలో ఇలా చెప్పారు: యకారం వాయుదైవత్వం కృష్ణాంజన సమప్రభం మహాభయంకరం చైవ బీజం పవన సన్నికం ఉచ్చాటావేశం నంచైవ మహాబలకరం తథా భూతజ్వర విషాదీనాం నాశనం గిరినందిని సర్వజ్ఞత్వం అవాప్నోతి అక్షయో న సంశయః. యకార ధ్యానము సిద్ధ శృంబర తంత్రాన్ని అనుసరించి శ్లోకము: యాఖ్యేయం దీపినీ దేవి సింహస్థాష్టభుజాసిత శూలచాపేషు పాశాసి ఖేటదాన అభయాన్విత. మహీదాస మాతృకా నిఘంటువులో శ్లోకము: క్షుధావాలి చ వాయుః త్వక్ హృద్గతః పురుషోత్తమః యమునా యామునే యశ్చ యకారో మాంతిమస్మృతః. మధ్వాచార్య మాతృకా నిఘంటువు శ్లోకము: యమో వరుణ వాగౌషౌ శ్వశనో యామునేయకః మృగేంద్రో వాయుసంజ్ఞశ్చ వచనం యార్ణకః స్మృతః. యా అనే బీజాక్షరానికి మంత్రశాస్త్రం తాత్పర్యం ఇలా చెబుతుంది: యా అక్షరానిది నలుపు వర్ణము. యా అనే బీజాక్షరము భయంకర వాయుబీజము. యా అనే అక్షరానికి అధిదేవత వాయువు. బలము, ఆవేశము, తేజము కలిగించే గుణము కలిగినది. భూతజ్వర విషజ్వరాలను నివారించి ఉచ్చాటన కలిగించగలది ఈ బీజాక్షరము. విద్యుక్తముగా 1,00,000 జపం చేస్తే సర్వజ్ఞత్వము సిద్ధిస్తుంది అని మంత్రశాస్త్రం చెప్తుంది. భకార ధ్యానం సిద్ధ శృంబర తంత్రమును అనుసరించి తాత్పర్యము: ఈ యకార అధిదేవతకు దీపిని అని పేరు. ఈ దీపిని దేవికి సింహము వాహనము. 1 శిరము, 1 తల, 8 చేతులు, తెల్లని శరీర కాంతి కలిగి ఈ దీపిని దేవి ఉంటుంది. ఈ దీపిని దేవికి చేతుల్లో కుడివైపున క్రింది నుండి పైకి 1 అభయముద్రను, 2 శూలాన్ని, 3 కత్తిని, 4 బాణాన్ని, అట్లే ఎడమ వైపున ఉన్నటువంటి హస్తాల్లో 1 వరముద్రను, 2 పాశాన్ని, 3 ఖేటాన్ని, 4 వింటిని అనగా విల్లును, ధనస్సును ధరించి ఉంటుంది. అమ్మవారు శుభవర్ణంలో ఉంటారు. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యముగా క్షుధా బాలి లేదా వాలి, వాయు, త్వక్ హృద్గత, పురుషోత్తమ, యమున, యామునేయ, మాంతిమ. మాకు తర్వాతిది, మా అనే అక్షరానికి తర్వాత వచ్చేటువంటి అక్షరము అనువానిని తెలుపుతుంది. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యంలో యా అంటే యమ, వరుణ, వాగీష,
శ్వశన, మృగేంద్ర, వచన అనేటువంటి వాటిల్ని తెలుపును. ఏకాక్షర నిఘంటువులో య అనగా ఇలా చెబుతున్నారు. య అనగా వాహనము, పువ్వుల గుత్తి, శాంతి, లక్ష్మి, నిర్మాణము, య సర్వనామము, అవ్యయము అగునప్పుడు హేతువు అని ఈ య అనే అక్షరానికి అర్థాన్ని చెప్పాను.